జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడి మీద రాధకి ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది, పవిత్రమైనది, నిస్వార్థమైనది. రాధాకృష్ణులు వేరుగా ఉన్న వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఒకరి మనసులు ఇంకొకరి మనసులతో కలిసి ఉండటమే. అలాగే శ్రీకృష్ణుడు ఉత్సవాలు, ఆడంబరాలు అంటే ఇష్టం ఉండదు. శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మనసుతో ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను అని మనకు తెలియపరిచే అద్భుతమైన ఈ కథను చెప్పుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణుడికి తలనొప్పికి మందు. ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతము, నాట్యము ఇంకా బాణాసంచతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు, కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరటానికి కృష్ణుడు ముందు ఉంటాడు, కానీ ఆ రోజు మాత్రము ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు. రుక్మిణి వచ్చి, స్వామి ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు ఇలా వేడుకలో పాల్గొనటం లేదు అని అడిగింది. నాకు చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు, బహుశా ఉండి ఉండొచ్చు, కానీ ఆయన నటించటంలో కూడా సమర్థుడు. వైద్యుణ్ణి పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వటానికి ప్రయత్నించారు. ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు కృష్ణుడు. మరి ఇంకేం చేద్దాము అని అడిగారు జనము. ఆ పాటికి చాలామంది జనము వచ్చి చేరారు. సత్యభామ కూడా వచ్చింది. నారదుడు వచ్చాడు. ఏమైంది? ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనం ఏం చేయాలి అని చాలా కంగారు పడుతున్నాం. నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెము ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదధూళిని మాత్రం తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయను. అలాంటివి చేయతగని పనులు అని అన్నది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం? మహాపాపం, ఇది మనం చేయలేము అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేను. నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, దీంట్లో ఏదో రహస్యము ఉందో నాకు తెలియదు. ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో కూడా నాకు తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి నీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విషయము అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చేయలేము, ఆయనంటే ప్రేమే, కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని అందరూ భయపడ్డారు. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చుని ఉన్నాడు. ఈ వార్త బృందావనం అంతా చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పవిట చెంగును తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడు తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైపోయింది. ఆయన ఎప్పుడు తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చిన ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు, కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది. మనం కూడా భక్తితో ప్రేమతో ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ. ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నాడు. చాలా ఆనందంగా, గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో, సంతోషంతో భోజనం పెడుతుంది. కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆమె, ఇదేమిటి, దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంది. ఆయన, లేదు, నేను ఇప్పుడే వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయటం కొనసాగించాడు. అప్పుడు ఆవిడ, ఇలా ఎందుకు పరిగెత్తారు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అంది. ఎందుకు, ఏమిటని అడిగింది. ఆయన ఇలా చెప్పాడు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చొని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా పిలుస్తూ ఉంది. అతని వైపు ఆకలి కొన్న ఒక పులి వస్తూ ఉండగా చూశాను, కాబట్టి పరిగెత్తాల్సి వచ్చింది. ద్వారం వరకు వెళ్ళాను, కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు. దాంతో సరే అని అతని సంగతి అతనే చూసుకొని అని తిరిగి వచ్చేశాను.
ఈ యొక్క కథ సారాంశం ఏమిటి అంటే, మనము ఆపదలో ఉన్న కృష్ణ కృష్ణ అని పిలవంగానే మన చెంతనే రావటానికి, ఆయన అన్నం తిన్న పళ్ళెం దగ్గర నుంచైనా సరే మన కోసం రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పటానికి ఈ యొక్క కథ.